మీ ముగ్గురి స్నేహం గురించి అడవంతా చర్చిస్తూ ఉన్నారు. మీ ముగ్గురికి స్నేహం ఎలా ఏర్పడిందో చెప్పండి షేర్ సింగ్. నిజానికి ఇది చాలా పెద్ద కథ. ఒకరోజు సాఫుతారా యొక్క అడవిలో నేను మా నాన్న తోడేళ్ల నుండి ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తున్నాం. షేర్ సింగ్, ఆ తోడేళ్ళు ఇక్కడికి ఏ సమయంలోనైనా రావచ్చు. నువ్వు ఇక్కడి నుంచి పారిపోనాన్నా? లేదు నాన్న, మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. చూడు నాన్న, మన ఇద్దరిలో ఎవరో ఒకరు ప్రాణాలతో ఉండటం అనేది ఇప్పుడు చాలా ముఖ్యమైనది. ఇక మళ్ళీ పరిగెత్తడం నా వల్ల కాదు, కాబట్టి నువ్వు పారిపో నాన్న. లేదు నాన్న, నేను మిమ్మల్ని ఒక్కరిని వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్ళను. తోడేళ్లు వాటిని చంపడానికి అక్కడికొచ్చాయి. ఇప్పుడు ఎక్కడికి తప్పించుకొని పోతావు విక్రమ్ సింగ్? నేను నీకు చెప్పాను కదా, ఏదో ఒక రోజు నేను నిన్ను చంపేస్తానని. మీరు కావాలంటే నన్ను చంపండి, కానీ నా కొడుకుని వదిలేసేయండి. నాన్న, వీళ్ళ ముందు నువ్వు ఇలా మాట్లాడకు నాన్న. మనం సింహాలం నాన్న. చచ్చిపోవాలంటే మన చావు కూడా సింహంలాగే ఉండాలి. ఏంటి ఇంత పొగరే? చూడు, ఇప్పుడే నీకున్న పొగరు మొత్తం దించేస్తాను. వరే కళ్ళు, వీడి తండ్రిని చంపేసేయండ్రా. మా నాన్నగారికి కనుక ఏదైనా జరిగితే ఈ భూమి మీద మీ మనగడే లేకుండా చేస్తాను. వా విక్రమ్ సింగ్, వీడి మాటలు చూస్తుంటే ఏమర్థమవుతుందంటే వీడి నరాల్లో నీ రక్తమే ప్రవహిస్తుంది అని. కానీ బాధాకరమైన విషయం, ఏం చేయమంటావు? ఇప్పుడు మీ ఇద్దరిని మేమే చంపుకు తింటాం. తోడేళ్లు వాటిని చంపడానికి ముందుకొచ్చిన వెంటనే అక్కడ ఒక పెద్ద కోతి నడుచుకుంటూ వచ్చింది. ఆగండి, ఈయన మా యొక్క రాజు. మేం ప్రాణాలతో ఉన్నంత వరకు మీరు అన్ని చంపడానికి వీల్లేదు. అలాగా? అయితే ముందు మిమ్మల్ని చంపేస్తాం, తర్వాత ఇతన్ని చంపేస్తాం. ఏమంటారు మిత్రులారా? అవును. తోడేళ్లు వాళ్ళని చంపడానికి వచ్చే సమయంలో కోతి తన బిడ్డ దగ్గర ఇలా అని చెప్పింది. చిన్ను, మహారాజు కొడుకుని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను రాజావారు కలిసి వీళ్ళని చూసుకుంటాం. సరే నాన్నగారు, పద షేర్ సింగ్. కోతి మరియు విక్రమ్ సింగ్ ఆ తోడేల్ని అటాక్ చేస్తారు. వాళ్ళు చాలా కష్టపడ్డారు. తోడేళ్లు వాళ్ళిద్దరిని చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఇంకోవైపు చున్ను షేర్ సింగ్ ని తీసుకొని వేరే ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఈ ప్రాంతం సురక్షితమైనదేనా? కాదండి, ఇక్కడి వరకు తోడేలు రావంటావా? ఇక్కడ తోడేళ్ల కంటే గద్దలతో ప్రమాదం. ఇక్కడ ప్రమాదకరమైన గద్దలుంటాయి. అప్పుడక్కడ చాలా గద్దలు అక్కడికొచ్చాయి. అవి వాటిని చంపాలి అని అనుకున్నాయి. అయ్యో బాబోయ్, ఇవైతే భయంకరమైన గద్దల్లా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? అయ్యో, ఈ గద్దలు చాలా భయంకరంగా ఉంటాయి. ఇవి మనల్ని పొడుచుకొని తింటాయి. కోతి మరియు షేర్ సింగ్ వాళ్ళ దగ్గర చిక్కుకుంటారు. అప్పుడు ఆ గద్ద ఇలా అని అంటుంది. వా, ఈ రోజైతే ఒకేసారిగా 2 ప్రాణులు మాకు దొరికాయి. వీళ్ళని పీక్కు తినాలి. అరే, వీళ్ళెవరో తెలుసా? ఇతని తండ్రిని తోడేళ్లు చంపేశాయి. ఆ సింహాన్ని చంపుతుంటే నేను నా కళ్ళతో చూశాను. ఏంటి? ఇక ఇదే కళ్ళతో ఇతను చనిపోవడం చూడు. మిత్రులారా, ఇక వీళ్ళని చంపేయండి. గద్దలు వాళ్ళని అటాక్ చేసే సమయంలో దూరం నుంచి చమేలి మేక నోటిలో నిప్పు తీసుకుని పరిగెత్తుకుంటూ వస్తుంది. పక్కనే ఉన్న పొడిగడ్డికి నిప్పు పెడుతుంది. అరే, ఈ నిప్పెవరు పెట్టారు? అరే, పరిగెత్తండి ఇక్కడి నుంచి. ఆ నిప్పుని చూసిన వెంటనే గద్దలు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు బాగున్నారా? అవును, బాగున్నాము. కానీ ఇంతకీ నువ్వెవరు? నా పేరు చమేలి అని. ధన్యవాదాలు చమేలి. నువ్వు గనక సమయానికి రాకపోతే ఇప్పటికీ మమ్మల్ని ఆ గద్దలు చంపేసేవి. కానీ నువ్వు కాలుతున్న కాగడ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? మా ఇంటికి రండి, మాతోనే ఉండొచ్చు మీరు, సరేనా? ఇదే నా ఇల్లు, నేను ఇక్కడే ఉంటాను. కానీ ఈ ప్రాంతం మాత్రం భయంకరమైన గద్దలతో కూడి ఉంది. ఈ గద్దలు మా అమ్మ నాన్నని చంపేశాయి. అప్పటి నుంచి అవి ఎవరిని చంపాలనుకుంటుందో వాళ్ళ దగ్గర నుంచి నేను కాపాడుతూ ఉంటాను. కానీ ఇక్కడ నీకు భయం అనిపించదా? ఇక్కడ చాలా ప్రమాదకరంగా ఉంది కదా. ఈ ప్రపంచంలో మాకు ఎక్కడ సురక్షితం ఉంది? అది లేనే లేదు. ఇక మనం ముగ్గురం అనాథలమైపోయాం కాబట్టి మనమంతా కలిసి ఉందామా? అవును, నేటి నుంచి మనం ముగ్గురం స్నేహితులం. ఇక మనం ముగ్గురం కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. ఇది మా స్నేహం గురించిన కథ. ఓ, మీరు ముగ్గురు చిన్నప్పటి నుంచి స్నేహితులా? ఇది విని చాలా సంతోషంగా అనిపిస్తుంది. రాజుగారు చనిపోయిన తర్వాత కూడా మీరు మీ ఆత్మాభిమానాన్ని కోల్పోలేదు. ఇది చాలా గొప్ప విషయం.
అందుకే మేము ముగ్గురం ఒకే ప్రాణం. మాకు మీలాంటి రక్షకులు దొరకడం నిజంగా మా అదృష్టమే అనుకుంటాము. మమ్మల్ని ఎప్పుడు రక్షిస్తూ ఉంటారు మీరు. షేర్ సింగ్ వాళ్ళకి రాజైనందుకు అందరూ చాలా సంతోషిస్తారు. అది మాత్రం కాకుండా వీళ్ళు ముగ్గురు ఒక రోజు రాత్రి మాట్లాడుకుంటూ ఉంటారు. అడవిలో ఉన్న ప్రాణులందరూ షేర్సింగ్ని ఎంతో గౌరవిస్తారు కదూ. దీనంతటికి మీరే కారణం. ఒకవేళ మీరు గనక నన్ను కాపాడకపోయి ఉంటే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాణ్ణి కాదు. ఆ దేవుడి ఆశీర్వాదంతో మన స్నేహం ఇలాగే ఉండాలి అలానే అనుకుంటారు. అప్పుడు అడవిలో ఉన్న జంతువులు నీళ్లు తాగడానికి ఎక్కడికో వెళ్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళకి ఒక పెద్ద నది కనపడుతుంది. అలా చూడు, నీళ్ళు. నీళ్లు చూస్తే నిజంగా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. అవును, ఈ సంవత్సరం వర్షాలు పడకపోవడంతో అడవిలో ఉన్న చెరువులన్నీ ఎండిపోయాయి. అందుకే నీళ్ళ అవసరం ఉండి మనకు ఇక్కడి వరకు రావాల్సి వచ్చింది. అదంతా సరే, కానీ నేను ఒక విషయం విన్నాను. ఈ ప్రాంతం చాలా ప్రమాదకరమైనదట. అవును, అందుకే మనం వీలైనంత త్వరగా నీళ్లు తాగి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వాళ్ళు నీళ్లు తాగే సమయంలో వాళ్ళకి గద్ద మరియు తోడేలు యొక్క శబ్దం వినిపిస్తుంది. మమ్మల్ని రక్షించండి. మాకు సాయం చేయండి మిత్రమా. గాయాలతో బాధపడుతుంటాయి గద్ద మరియు తోడేలు. అరే, ఇవి గద్ద మరియు నక్క ఉన్నాయి. వీళ్ళని ఎవరు గాయపరిచి ఉంటారు? ఇవి క్రూరమైన జంతువులు. ఇవి చిన్న జంతువుల్ని చంపేస్తూ ఉంటాయి. పదండి, ఇక్కడి నుంచి వెళ్దాం. మనం వీళ్ళని సహాయం చేయాలి. వీళ్ళు కష్టాల్లో ఉన్నారు. అరే, వీళ్ళు క్రూరమైన జంతువులు. మనం వీళ్ళకి సహాయం చెయ్యకూడదు. షేర్ సింగ్ చెప్పిన మాటలు నువ్వు మర్చిపోయావా? కష్టాల్లో ఉన్నవాడు శత్రువైనా సరే మనం వారికి తప్పక సహాయం చేయాలి. పదండి, వీళ్ళిద్దరిని మనం మన రాజు షేర్ సింగ్ దగ్గరికి తీసుకెళ్దాం. అయితే సరే. వీళ్ళు వాళ్ళిద్దరిని రాజు దగ్గరికి తీసుకెళ్లి ఇలా అని అంటారు. మహారాజుల వారికి ప్రణామం. చెప్పు జింక, వీళ్ళిద్దరూ ఎవరు? ఇంతకి వీళ్ళని ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? మహారాజా, వీళ్ళని నేను తీసుకొచ్చాను. వీళ్ళిద్దరు అడవిలో ఒక చోట గాయపడి కనిపించారు. నేను వద్దన్నాను, కానీ ఇతనేం చెప్పాడంటే కష్టాల్లో ఉన్నప్పుడు శత్రువు కూడా సాయం చేయాలని షేర్ సింగ్ చెప్పాడని చెప్పాడు. ఎలుగుబంటి నిజమే చెప్పాడు. చూడు చిరుత, నువ్వెళ్ళి వనమూలికల్ని సిద్ధం చెయ్యు. మనం వీళ్ళ గాయాలకి మందు పెట్టాలి. నేనేం మాట్లాడుతున్నా షేర్ సింగ్? వీళ్ళకి సాయం చేయాలంటావా? అవును. రాజు మర్చిపోయావా? వీళ్ళు మన శత్రువులు, మర్చిపోవద్దు. మిత్రులారా, అయితే ఈ తోడేళ్ళు మా నాన్నగారిని చంపిన తోడేళ్ళు కావు. కానీ చంపింది తోడేళ్లే కదా. చిమ్ము కరెక్ట్ గానే చెప్తున్నాడు షేర్ సింగ్. వాళ్ళు మన శత్రువులు, వాళ్ళు మన స్నేహితులు అవ్వరు. వీళ్ళు మనల్ని అనాథలుగా మార్చేశారు. మనం వీళ్ళకి అస్సలు సాయం చేయకూడదు. వీళ్ళని ఇక్కడే చంపేయాలి. లేదు, నేనొక రాజుగా నేను ఈ గాయపడిన గద్దకి మరియు తోడేలుకి చికిత్స చేయాల్సిందే. మీరు తప్పు చేస్తున్నారు షేర్ సింగ్. వీళ్ళిద్దరికి ప్రాణాలతో ఉండే హక్కు లేదు. మరియు దీని గురించి వాళ్ళ ముగ్గురు మధ్య గొడవ ప్రారంభిస్తుంది. షేర్ సింగ్ చాలా కోపంగా ఇలా అని అంటాడు. మీరిద్దరూ మీ నోరు మూసుకోండి. నేను వీళ్ళని ఖచ్చితంగా కాపాడతాను. అవునా షేర్ సింగ్? అదే నిజమైతే మేము ఇక్కడ ఉండము. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము. ఏంటి, ఇంత చిన్న విషయానికే మీరు మన స్నేహాన్ని మర్చిపోతారా? మన శత్రువులతో కలిసే మన మిత్రుడు ఎప్పటికీ మన మిత్రుడు కాలేడు. వాళ్ళు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కనీసం నా మాట విను చమేలి. చున్ను కాస్త ఆగు. కనీసం నా మాట అయినా వినండి. షేర్ సింగ్ నుంచి చాలా దూరంగా వాళ్ళు వెళ్ళిపోతారు. షేర్ సింగ్ ఏం చెప్పినా వాళ్ళు వినరు. మహారాజా, వాళ్ళు మీ చిన్నప్పటి స్నేహితులండి. వాళ్ళని కాస్త ఆపండి. చింతించకండి మిత్రమా. వాళ్ళకి నాపైన కోపం ఎక్కువసేపు ఉండదు. నువ్వెళ్ళి వనమూలికలు తీసుకురా. సరే మహారాజా. ఇంకోవైపు చీత ఔషధం తేవడానికి వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరూ ఊరు నుంచి చాలా దూరంగా వెళ్ళిపోతారు మరియు అక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకుని అక్కడే ఉంటారు. ఇంకా మన రాజు ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. నేను ఇలా జరుగుతుందని కళ్ళు కూడా ఉంచలేదు. మన బాల్యమిత్రుడు శత్రువుల్ని చేరదీస్తాడని అనుకోలేదు. ఇక మీదట వాడు మన స్నేహితుడే కాదు చిన్ను. అవును, ఈ రోజుటి నుంచి మనం వాడి పేరు కూడా వినకూడదు. అతని గురించి మాట్లాడకూడదు కూడా. చిన్నప్పటి నుంచి వాళ్ళు క్లోజ్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు అందరూ విడిపోయారు. ఇంకోవైపు గద్ద ఇంకా తోడేలు బాగైపోయారు. షేర్ సింగ్, మీరు మాకు సరైన సమయంలో సహాయం చేశారు. అందుకే మా ప్రాణాలు దక్కాయి. మీరు చేసిన ఈ సహాయాన్ని మేమెప్పుడు మర్చిపోలేము. షేర్ సింగ్కి ధన్యవాదాలు తెలిపి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. షేర్ సింగ్ ఇలా అని ఆలోచిస్తాడు. చున్ను మరియు చమేలి ఇప్పటికీ ఎక్కడికి వెళ్లాలో తెలీదు.
నేను నా మిత్రుల్ని వెతకాల్సి ఉంది. షేర్ సింగ్ తన స్నేహితుల్ని వెదుక్కొని అడవి నుంచి బయటికొస్తాడు. చున్నూ, చమేలి. అదే క్షణంలో తోడేలు ఇంకా గద్దలు వాడి ముందు వాణ్ణి చంపడానికి వచ్చాయి. అరే, ఇతనైతే షేర్ సింగ్లా ఉన్నాడు. సరే, అయితే ఈరోజు ఇతన్నే చంపి తిందాం. అవును, ఈ రాజుని చంపేసి రాజ్యం మొత్తంలో భయం అంటే ఏంటో చూపిద్దాం. నాకైతే ఇతని కళ్ళు చాలా బాగా అనిపిస్తాయి. నేను ముందు ఇతని కళ్ళని పొడిచి తింటాను. అరే, అతను పారిపోతాడు. పదండి, తొందరగా ముందు అతన్ని పట్టుకుందాం. వాళ్ళందరూ వాడి ముందర వచ్చి నించుంటారు. ఎవరి కోసం వెతుకుతున్నావు షేర్ సింగ్? నీ చావైతే నీ కళ్ళ ముందే ఉందిగా. ఇలా చూడండి, నన్ను వెళ్ళనివ్వండి. నేను మీతో గొడవ పడదలుచుకోవట్లేదు, కానీ మేం మాత్రం నీతో గొడవ పడాలనుకుంటున్నాం. ధైర్యం ఉంటే ఒక్కొక్కరిగా నా ముందుకు రండి. మేం తోడేళ్ళం. మోసం చేయటం మరియు అందరం కలిసి దాడి చేయడం మా ధర్మం షేర్ సింగ్. చూస్తారేంటయ్యా? అరే, దాడి చెయ్యండి. ఓ, ఓ, ఆ. వాళ్ళందరూ కలిసి షేర్ సింగ్ ని అటాక్ చేశారు. షేర్ సింగ్, ఇక నీ ఆట ముగిసినట్టే. షేర్ సింగ్ ని వాళ్ళు చంపాలని ముందుకు వెళ్లే సమయంలో అక్కడికి షేర్ సింగ్ యొక్క స్నేహితులొచ్చారు. ఆగండి, మేముండేదాకా మా రాజుని ఏం చేయడానికి మేము వదలము. ఏంటి మేక, నువ్వు మమ్మల్ని చంపుతావా? మిత్రులారా, ఒక మేక వచ్చేసి ఒక తోడేల్ని చంపడం మీరెప్పుడైనా విని ఉంటారా? లేదు. నవ్వుతారేంటి? మీరు వినే ఉంటారు కదా. మేము లంకకే నిప్పు పెట్టాం. మేము రావణుడితోనే తలపడ్డాము. అలాంటిది మీరెంత? తన ఫ్రెండ్స్ ని చూసిన వెంటనే వాడు చాలా సంతోషిస్తాడు. చన్ను, చమ్మేలి, మిమ్మల్ని ఇక్కడ చూసి సంతోషంగా అనిపిస్తుంది. చూశావా షేర్ సింగ్, మేము చెప్పాం కదా, ఈ తోడేళ్ళు గద్దలు స్నేహానికి అర్హులు కారని చెప్పాం కదా. వీళ్ళకి మోసం చేయడం మాత్రమే వచ్చు. మోసానికి పేరుపోయిన జంతువులు వీళ్ళు. ఇలా చూడండి, ఈ డైలాగులు స్వర్గానికి వెళ్ళాక చెప్పుకోండి. ఎందుకంటే కొద్దిసేపట్లో మీరు ముగ్గురు కూడా చనిపోబోతున్నారు కాబట్టి. అవును, కొద్దిసేపట్లోనే మీ ముగ్గురిని మేము పీక్కు తినేస్తాం కదా. మిత్రులారా, దాడి చేసేయండి. వీళ్ళు వాళ్ళని చంపడానికి ముందుకు వెళ్లే సమయానికి వెనక నుంచి ఒక గద్ద ఇంకా తోడేలు వచ్చింది. ఆగండి, ఎవరైనా షేర్ సింగ్ పై అతని స్నేహితులపై చేతులెత్తారో మీకు మర్యాద ఉండదు. మేము బ్రతుకుండగా వీరికి ఎవరు ఏ హాని తలపెట్టలేరు. షేర్ సింగ్ చూస్తాడు. షేర్ సింగ్ కాపాడిన అదే గద్ద ఇంకా తోడేలు అక్కడికి వచ్చింది. చూసావా మేక, మంచి పనులు చేస్తే ఆ దేవుడే మనల్ని సాయం చేస్తాడు. నేనెప్పుడు ఆలోచించలేదు ఒక తోడేలు మనకి సాయం చేస్తాడని. మీరు ఎప్పుడు ఒంటరిగా ఉన్నానని అనుకోకండి. మీకు మేము తోడుగా ఉంటాం. నువ్వు మా జాతి జంతువై వీళ్ళకి సపోర్ట్ చేస్తావా? ఇంకా గద్ద, నువ్వు కూడా వీళ్ళ సైడ్ తీసుకుంటున్నావా? షేర్ సింగ్ మా ప్రాణాలు కాపాడాడు. ఈరోజు అతని ప్రాణాలు కాపాడే అవకాశం వచ్చింది. మా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే వారిని కాపాడుకుంటాం. కానీ ఇది మన తోడేళ్ల ధర్మానికి విరుద్ధంగా ఉంది కదా. ధర్మం గురించి నువ్వు మాకు చెప్తున్నావా? అరే, షేర్ సింగ్ వాళ్ళ నాన్నని మన తోడేళ్లే చంపేశాయి. అయినప్పటికీ తను నా ప్రాణాలు కాపాడాడు. ఇంతకు మించిన ధర్మం ఏముంటుంది? నీలాంటి చెడు తోడేళ్ళు గద్దల కారణంగానే మొత్తం తోడేళ్ల గద్దల జాతికి చెడు పేరు వస్తుంది. ఆ తోడేలు చెప్పింది విని వేరే తోడేలు ఇలా అని అంటారు. మీ ఇద్దరి ఆలోచన విధానం చూసి మాకు నిజంగా గర్వంగా అనిపిస్తుంది. ఈరోజు మీరిద్దరూ మా కళ్ళు తెరిపించారు. ఈరోజు మేం గనక మిమ్మల్ని కాపాడిన షేర్ సింగ్ని చంపేసి ఉంటే మాకు నరకంలో కూడా స్థానం లభించేది కాదు. మమ్మల్ని క్షమించు షేర్ సింగ్. ఆ తోడేలు ఇంకా గద్దల పరివర్తనను చూసి రాజు చాలా సంతోషిస్తాడు. ఈ రోజుటి వరకు మేము ఈ అడవిలో భక్షకులుగా బతికాము, కానీ నేటి నుండి అడవికి రక్షకులుగా బ్రతుకుతాము. చూడు కోతి, ప్రేమతో ప్రపంచాన్నే జయించవచ్చు. రక్తానికి ఎప్పుడు రక్తం చిందించకూడదు. అవును, ఈరోజు తెలిసింది క్షమించేవాడు చాలా పెద్దవాడు అని. మమ్మల్ని క్షమించు షేర్ సింగ్. ఒక షరతుపై మిమ్మల్ని అందరినీ నేను క్షమిస్తాను. ఏంటంటే ఈ రోజు నుండి మనం అందరం స్నేహితులుగా కలిసి ఉందాం. మనం ఎప్పుడు కూడా విడిపోకూడదు. షేర్ సింగిన మంచి మనసు చూసిన వెంటనే అందరూ చాలా సంతోషిస్తారు. ఆ తర్వాత ఆ అడవిలో అందరూ కలిసి చాలా సంతోషంగా జీవిస్తారు. ఇప్పుడు ఆ అడవిలో శత్రుత్వమే లేదు. అడవిలో 5 సంవత్సరాల నుంచి వర్షాలు కురవటం లేదు. షేర్ సింగ్ ఇది చూసి చాలా నిరాశ చెందుతాడు. అన్ని జంతువులు ఆకలి ఇంకా దాహంతో ఉంటాయి. మహారాజా, మీ బాధను నేను అర్థం చేసుకుంటాను, కానీ దీనికి పరిష్కారం నా దగ్గరుంది. అడవిలో వర్షాలు కురవటానికి నువ్వేదంటే అదే నేను చేస్తాను.
మనం ఒక బాబా గారి దగ్గరికి వెళ్ళాలి. వర్షం ఎలా పడుతుందో బాబా గారే చెప్తారు. అలాగే ఈ రోజే బాబా దగ్గరికి వెళ్దాం. బాబా, అడివంతా ఎండిపోయింది. అన్ని చెరువులు ఇంకా నదులు కూడా ఎండిపోయాయి. జంతువులు దాహంతో చనిపోతున్నాయి. పరిష్కారం ఏదైనా చెప్పండి. మీ అడవి యొక్క అభివృద్ధి ఒక కడుపుతో ఉన్న మేక వల్ల అవుతుంది. అడవి యొక్క భవిష్యత్తు మేక చేతిలోనా? నాకేమీ అర్థం అవ్వలేదు. నేను అర్థమయ్యేలా చెప్తాను. చంపా అనే కడుపుతో ఉన్న మేక ఏ రోజైతే పాకిస్తాన్ జలపాతంలో స్నానం చేస్తుందో ఆ రోజు మీ అడవిలో వర్షం వచ్చే ఆస్కారం ఉంది. మరైతే ఆ మేకని ఎలా వెతకాలి బాబా? పాకిస్తాన్ దగ్గరలో అడవిలో ఆ చంపా అనే మేక ఉంటుంది. వెళ్ళండి, వెళ్ళి వెతకండి. షేర్ సింగ్ తన అనుచరులతో కలిసి చంపా బకరీని వెతకటానికి పాకిస్తాన్ వైపు వెళ్తూ ఉంటాడు. మహారాజా, అక్కడ చూడండి, అదిగో పాకిస్తాన్ కనబడుతుంది. అవును, నదికి అవతల పాకిస్తాన్ ఉంది. బాబాగారు అన్నారు పాకిస్తాన్ దగ్గరే అడవిలో చంపా ఉంటుందని. దీనికి అర్థం చంపా ఇక్కడెక్కడో ఉండి ఉంటుంది. హా, పదండి వెతకటానికి. అందరూ కలిసి చంపాను వెతుకుతారు. అప్పుడు అడవిలో చంపా వాళ్లకు కనిపిస్తుంది. ఏంటి, నువ్వు చంపావా? హా, కానీ మీరెవరు? నా పేరు షేర్ సింగ్. పక్కనున్న అడవులోంచి వెతుకుతూ నీకోసం ఇక్కడికి వచ్చాము. మా అడవిలో కరువు వచ్చింది. బాబాగారు చెప్పారు వర్షం కుడిపించడంలో నువ్వు మాకు సహాయం చేస్తావని. ఒకవేళ నా భర్త ఇక్కడ ఉండుంటే నేను మీకు సహాయం చేసేదాన్ని. దీనికి అర్థమేంటి? అంటే ఇప్పుడు నువ్వు మాకు సహాయం చెయ్యవా? మీ భర్త ఎక్కడున్నారిప్పుడు? నా భర్త ఒక మాయాజాలకుడు. తను చాలా శక్తివంతుడు. కానీ ఒకరోజు రాక్షసుల చేతిలో చనిపోయాడు. అవునా? అయితే ఆయన మీకు ఆ మాయ విద్య నేర్పించలేదా? తన కొడుకు నా కడుపులో పెరుగుతున్నాడు. ఏ రోజైతే నా కొడుకు జన్మిస్తాడో ఆ రోజు ఆయనకున్న మాయాశక్తులన్నీ నాకు వచ్చేస్తాయి. అవును, బాబాగారు నాకైతే చెప్పారు నీకు ఆ మాయావి శక్తి ఎప్పుడొస్తుందంటే పాకిస్తాన్లో ఉన్న చెరువులో నువ్వు స్నానం చేసినప్పుడు. ఇది నాకు తెలుసు, కానీ మీరిక్కడికి ఎందుకు వచ్చారు? ఇదైతే నాకు చెప్పండి. మా అడవి మొత్తం ఎండిపోయింది. అక్కడ వర్షాలు ఎప్పుడు కురుస్తాయంటే నువ్వు పాకిస్తాన్ చెరువులో స్నానం చేసినప్పుడు. ఒకవేళ నేను పాకిస్తాన్లో స్నానం చేసినట్లయితే మీ అడవిలో వర్షం పడితే నేను ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అవును, దీంతో మా కష్టాలన్నీ దూరమైపోతాయి. ఇంకా నీకు మాయావి శక్తి కూడా వస్తుంది. సరే, రేపు ఉదయం మనం పాకిస్తాన్కి ప్రయాణమవుదాం. ఇదంతా విని అందరూ ప్రాణులు సంతోషిస్తారు. ప్రయాణానికి సిద్ధం చెయ్యండి. రేపు మనమందరం పాకిస్తాన్కి బయలుదేరదాం. మర్నాడు షేర్ సింగ్ చంపా బకరీతో కలిసి ఇంకా అన్ని ప్రాణులతో కలిసి పాకిస్తాన్ అడవిలోకి వెళ్లటానికి ప్రయాణమవుతారు. కొంత సమయం ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళందరూ నది దగ్గరికి చేరుకుంటారు. ఎప్పుడైతే నీటిలో షేర్ సింగ్ తన కాలుని పెడతాడో అప్పుడే నీటిలో నుంచి రాక్షసుడు ప్రత్యక్షమవుతాడు. మూర్ఖ ప్రాణుల్లారా, మీరు నది దాటిపోనే పోలేరు. ఎవరైనా ఈ నదిని దాటాలని ప్రయత్నిస్తే వాళ్ళని నేను చంపేస్తాను. రాక్షసుడు మాటలు విని అందరూ భయపడతారు. అదే సమయంలో చంపా ఇలా అంటుంది, ఓ రాక్షసరాజా, బహుశా మీరు నన్ను గుర్తుపట్టలేదేమో. నేను మంగల్ యొక్క భార్యను. ఏంటి, మహామాయగాడు మంగళుడి భార్యవా? హా రాక్షసరాజా. అయితే నువ్వు దేనికోసమని పాకిస్తాన్కి వెళ్తున్నావు? పాకిస్తాన్ యొక్క నదిలో స్నానం చేయడం వలన నా కడుపులో పెరుగుతున్న నా కొడుకుకి మాయాజాల శక్తులు దొరుకుతాయి. ఇంకా నా అడవిలో వర్షాలు కురుస్తాయి. మా అడవి చాలా కాలం నుంచి ఎండిపోయి ఉంది. మీరంతా కలిసి ఓ మంచి కార్యానికి వెళ్తున్నారు. అందుకే నేను మిమ్మల్ని వెళ్ళనిస్తున్నాను. వెళ్ళండి. చంపాతో పాటు అన్ని ప్రాణులు నదిలో ఈదుతూ వెళ్తూ ఉంటాయి. ఇంకా కొంత సమయంలోనే వాళ్ళందరూ పాకిస్తాన్ దగ్గరకు చేరుకుంటారు. చూడండి, మనం ఇప్పుడు పాకిస్తాన్ అడవిలో ఉన్నాం. మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. హా, తొందరగా మనం ఆ నది దగ్గరికి చేరుకోవాలి. ఎందులో అయితే స్నానం చేసిన శక్తులు పొందుతానో ఇంకా మీ అడవిలో వర్షాన్ని తెప్పించాలి. అక్కడ పాకిస్తాన్లో ఉన్న షేర్ ఖాన్ కూడా చాలా చింతిస్తూ ఉంటాడు. మహారాజా, గత 5 సంవత్సరాలుగా మా అడవిలో అస్సలు వర్షాలు లేనే లేవు. ఆ కారణంగా చాలా జంతువులు చచ్చిపోతున్నాయి. అయితే ఎప్పటి వరకు మా తోటి జంతువులు ఈ కరువుతో చచ్చిపోవాలి? ఇన్షల్లా అతి తొందరలో దీనికి ఒక పరిష్కారం దొరుకుతుంది. అప్పుడు అకస్మాత్తుగా ఒక గెద్ద ఎగురుకుంటూ అక్కడికి వస్తుంది. అందరూ సావధానంగా ఉండండి. భారతదేశంలో కొన్ని జంతువులు మన సరిహద్దులకు రావడం నేను కల్లారా చూశాను. ఏంటి, వాళ్ళతో పాటు ఒక మేక కూడా ఉందా? అవును మహారాజా. వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాను. గెద్ద మాటలు విని షేర్ ఖాన్ ఆశ్చర్యపోలేదు. దానికి చాలా గట్టిగా నవ్వాడు. ఇది విని తోడేలు ఇలా అంటుంది, అలాగా మహారాజా, మీరు వాడి గురించి వేచి ఉన్నారా? నాకేం అర్థం కాలేదు. నేను అర్థమయ్యేలా చెప్తాను. నాకొక ఫకీర్ బాబా చెప్పారు,
బాబా గారు, అడవిలో కొంతకాలం నుంచి వర్షాలు రావటం లేదు. వర్షాలు రావటానికి ఏదైనా మార్గం చెప్పండి. మీ అడవిలో వర్షం రప్పించడానికి ఒక ఉపాయం ఉంది. అది నువ్వు నిజంగా చేయగలవా? నా దేశం కోసం నేను ఏమైనా చేస్తాను బాబా. అయితే సరే, నా మాట విను. భారతదేశం అడవిలో మంగల్ భార్య కడుపుతో ఉంది. నువ్వెట్టి పరిస్థితుల్లో ఆవిని పాకిస్తాన్ తీసుకొస్తే, ఆవిడని ఒక జలపాతంలో స్నానం చేయించగలిగితే మీ అడవిలో వర్షం కురిసే ఆస్కారం చాలా ఉంది. ఆ మేక తన స్వయంగా ఇక్కడికి రావటం లేదు. నా అనుమతితో ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చెయ్యాలంటే నేను చెప్పేదే. తర్వాత షేర్ ఖాన్ అందరితో ఇలా అంటాడు, ఆ హిందుస్థాన్ జంతువులకు స్వాగతం పలకండని. మహారాజా, శత్రు దేశస్థులని ఎందుకు స్వాగతిస్తున్నారు? ఇది స్వాగతం కాదు, ఒక పథకం. కొంతసేపటిలోనే హిందుస్థాన్ ఇంకా పాకిస్తాన్ జంతువులు ఎదురెదురుగా వస్తాయి. ఇంకా పాకిస్తాన్ జంతువులు వాటిని చాలా సంతోషంగా ఆహ్వానిస్తాయి. నాకు నమ్మకమైతే లేదు మీరు మనసారా మమ్మల్ని స్వాగతిస్తారని. అయితే చెప్పండి మిత్రులారా, మీరు పాకిస్తాన్ ఎందుకు వచ్చారు? మేము ఒక నదిని వెతుకుతున్నాము. దాంట్లో నేను స్నానం చేయాలి. చంపా ఆ చెరువులో స్నానం చేస్తే మా అడవిలో వర్షాలు కురుస్తాయని. ఇదంతా అల్లా ఇష్టమే, అల్లా ఇష్టమే. మంచి పని చేస్తున్నారు. నా అనుమతి ఎందుకు? పదండి చెరువు దగ్గరికి. తర్వాత షేర్ ఖాన్ అందరినీ నది దగ్గరకు తీసుకువెళ్తాడు, ఎక్కడైతే చంపా ఇంకా అన్ని జంతువులు స్నానం చేస్తాయో. నదిలో స్నానం చేసినందువలన మేకకు చాలా మాయాశక్తులు వస్తాయి. ఎప్పుడైతే ఆ నదిలో నుంచి చంపా బయటికి వస్తుందో తనకొక కుమారుడు జన్మిస్తాడు. ఇది విని మేక కంటే ఎక్కువ షేర్ ఖాన్ సంతోషిస్తాడు. అందరూ ఆనందించండి, అందరూ ఆనందించండి. అందరికీ ధన్యవాదాలు. చూడండి, నన్ను అమరుడిని చెయ్యటానికి పాకిస్తాన్ గడ్డ పైన ఒకడు అడుగు పెట్టాడు. షేర్ ఖాన్ నోటి నుంచి ఈ మాటలు విని అందరూ ఆశ్చర్యపోతారు. మిమ్మల్ని అమరుడి చేసేవాడు పుట్టించాడా? దీనికి అర్థం ఏంటి? నాకు ఫకీర్ బాబా చెప్పారు, భారతదేశంలో ఉన్న మేక పిల్ల కడుపులో పిల్లను నేను తింటే ఒకవేళ నేను అమరుడని అయిపోతాను. నాతోటైతే ఫకీర్ బాబా ఇలాగన్నారు, చంపా పాకిస్తాన్ చెరువులో స్నానం చేస్తే మా అడవిలో వర్షాలు కురుస్తాయని. మీ భారతీయులు చాలా అమాయకుల్లాగా ఉంటారు. అంటే ఏంటి అర్థం? నువ్వు ఆ బాబా దగ్గరికే వెళ్ళావు కదా, ఈ నక్క తీసుకెళ్ళింది అక్కడికి. అవును, నువ్వు సింహమాయి కూడా చాలా మూర్ఖుడిలాగా ఉన్నావు. ఈ నక్కను నేను కొనేశాను. నేను చెప్పినట్లుగానే ఆ నక్క నిన్ను ఆ బాబా దగ్గరికి తీసుకువెళ్ళింది. ఏంటి, నువ్వు నాకు ద్రోహం చేస్తావు నక్క? క్షమించండి మహారాజా, కానీ షేర్ ఖాన్ రాజైన వెంటనే నన్ను మిమ్మల్ని మీ అడవికి మంత్రిగా చేస్తానని చెప్పాడు. ఇంకా ఇలా అంటారు కదా, మోహంలో అందరూ అన్నీ మర్చిపోతారని. కా బాబా? ఆ బాబా కూడా నేనంపిన ఫకీర్ బాబానే. కానీ మీరు అలా ఎందుకు చేశారు? అమరుడిని అవ్వాలని. నీ పిల్లని తినగానే నేను అమరుడిని అయిపోతాను. ఎప్పుడైతే షేర్ ఖాన్ ఆ మేకపిల్లను తినటానికి ముందుకు వెళ్తాడో అప్పుడే అక్కడికి సాధు బాబా ప్రత్యక్షమవుతాడు. ఆగు షేర్ ఖాన్, కథలో ఇంకా ట్విస్ట్ ఉంది. బాబాను అక్కడ చూసి హిందుస్థాన్ ప్రాణులన్నీ చాలా సంతోషిస్తాయి. అదేంటంటే, నువ్వు పంపించిన ఫకీర్ వేరే వేషం తీసుకుని నా దగ్గర వచ్చాడు, కానీ నేను ముందే వాడిని పసిగట్టేశాను. ఆ తర్వాత నేను ఇంకా బాబా కలిపి అతన్ని బంధించేశాం. ఏంటి, మీ అందరికీ మా పథకం కోసం ముందు నుంచి తెలుసా ఏంటి? అవును నక్క, నేను రాజుని. మొత్తం అడవిని చూస్తున్నాను. అలాగే నీపైన కూడా ఒక కన్ను వేసి ఉంచాను. అప్పుడు సాధుబాబా రహస్యాన్ని చెప్తూ షేర్ ఖాన్తో ఇలా అంటాడు, వీళ్ళంతా ఈ జలపాతంలో స్నానం చేస్తుంటే మా అడవిలో వర్షం కురుస్తుండేది. స్నానం చేసిన తర్వాత నా భర్తలో ఉన్న మాయాశక్తులన్నీ నాకు వస్తాయి. ఇప్పుడు అవి నాలో వచ్చేసాయి. ఆ కారణం వల్లే నువ్వు ఇక నుంచి చంపాను కానీ వాడి కొడుకును కానీ నువ్వు ముట్టుకోలేవు. నా దేశంలోకి వచ్చి నన్నే హెచ్చరిస్తున్నావా? నేను భారతీయుణ్ణి. ఎక్కడికెళ్ళినా నా పౌరసం అలాగే ఉంటుంది. నేను అమరుడిని అవ్వటానికి ఎవరు ఆపలేరు. నేను ఇప్పుడే ఈ మేకను తినేస్తాను. ఎప్పుడైతే తన కొడుకును తినటానికి షేర్ ఖాన్ ముందుకు వెళ్తాడో చంపా తన శక్తుల వలన షేర్ ఖాన్తో పోరాడటానికి వెళ్తుంది. షేర్ ఖాన్ అయితే మరణించాడు. ఇప్పుడు ఈ గుంటనక్కను ఏం చేద్దాం మహారాజా? నాకు చాలా ఆకలిగా ఉంది. నన్ను ద్రోహం చేసినందుకు నేను ఇప్పుడే తినేస్తాను. క్షమించండి మహారాజా, క్షమించండి. నా వల్ల తప్పు జరిగిపోయింది. నన్ను క్షమించండి. నేరం చేసేవాడి కన్నా క్షమించేవాడు చాలా గొప్పవాడు షేర్ ఖాన్. వీడిని క్షమించేసి. సాధు బాబా చెప్పడం వలన షేర్ సింగ్ గుంటనక్కను క్షమించారు. తర్వాత వాళ్ళందరూ తిరిగి వాళ్ళ అడవికి వెళ్ళిపోతారు.
అడవిలోకి వచ్చిన వెంటనే వర్షం కురుస్తుంది. చంపా, నీ వల్లే ఈ అడవిలో ఆనందాలు తిరిగి వచ్చాయి. అందుకనే నేను కోరుకుంటున్నాను ఈ రోజు నుంచి నువ్వు కూడా అడవిలోనే ఉండాలని. షేర్సింగ్ చెప్పటం వలన చెంప ఆ అడవిలోనే జీవిస్తూ ఉంటుంది. ఇప్పుడు అన్ని జంతువులు కలిసి చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటాయి. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.